Shri KJ Anand sir, VHPL GM. Dr. Uday, Dean, Veterinary College. Shri RP Naidu Garu, EPEDA AGM. Shri Balu Nayak sir, FSSI, Deputy Director. Dr. Ravinder Reddy, Telangana Poultry Breeders Association. Shri P. Chakradhar Rao Garu, Founder President IPEMA. Shri Chitturi Suresh sir, President IAS, Srinivasa Farm Center. Shri Uday Singh Bayas, President IPEMA. Shushrata Kumar, budding sports star, today's special guest. Dr. Balaswamy, NEPEC. Thank you everyone for attending the World Day celebration. I am handed over the mic to Chakradhar. అలంకరించిన మా పౌల్ట్రీ మహాశయులందరికీ ధన్యవాదాలు. వరల్డ్ ఎగ్ డే అనేటటువంటిది వరల్డ్ ఎగ్ డే, గుడ్డులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటటువంటిది మనము గుర్తుంచుకోవడానికి ఒక రోజుగా ఈరోజు నిర్ధారించారు. ఆహార వినియోగంలో గుడ్డు ప్రాధాన్యత ఎంత అనేటటువంటిది వక్తలందరూ చెప్తారు. ప్రజలతో పంచుకోవడానికి నేను డాక్టర్ ఉదయ్ కుమార్, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్, పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు ఎగ్, కోడిగుడ్డు, ఆ గుడ్డు, దాని ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మనము తినే పదార్థాలలో రోజు 3 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. పిండి పదార్థాలేమో మనము ఎనర్జీ రావడానికి అవసరం. ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలేమో వాటిల్లో వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. అదే రకంగా ప్రోటీన్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అనేవి మన ఎదుగుదలకి సంబంధించిన విషయంలో అవసరం అవుతాయి. ఎదుగుదల అంటే మనం పుట్టినప్పుడు 1 కేజీ 2 కేజీలో ఎంతో ఉన్నాం. మరి ఇప్పుడు ఈరోజు 70-90 కేజీల దాకా పెరిగాము. ఈ కణ విభజనకి, ఈ కణాలు హెల్తీగా ఉండడానికి, మనలో హార్మోన్స్ చక్కగా పనిచేయడానికి, లేదంటే మన ఎంజైమ్స్ కానీ, లేదంటే బ్రెయిన్ కానీ, లేదంటే మన యాంటీబాడీస్, మన శరీరంలో రోగనిరోధక శక్తికి కారణమయ్యే యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ సమృద్ధిగా ఉండడానికి కానీ కారణం ప్రోటీన్స్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అంటే ఈ ప్రోటీన్ని తినడానికి మామూలుగా ఇండియాలో అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మనం 2 పదార్థాల మీద ఆధారపడతాం. అంటే ఒకటి పప్పు ధాన్యాలు, అవేమో ప్యూర్ వెజిటేరియన్స్, వాళ్ళు అవే తింటారు. ఇంకా నాన్ వెజిటేరియన్ తినరు. నాన్ వెజిటేరియన్ అంటే మిగిలిన పదార్థాలు ఏంటంటే ఒకటి మాంసము, రెండవది గుడ్లు. మాంసము మనము మనము మేక మాంసం కావచ్చు, గొర్రె కావచ్చు, కుందేలు, పంది, లేదంటే ఇది బీఫ్ కానీ ఇట్లాంటి వాటి నుంచి మాంసం వస్తుంది. తర్వాత చికెన్ నుంచి కూడా వస్తుంది. అయితే వీటన్నిటిలోకి మనకి చవకగా చాలా చీప్గా బాగా దొరికేది చికెన్. కానీ మామూలుగా మనం ఏం చేయగలమంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఓకే, బట్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ మనం ఏమనుకుంటామంటే మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి మనం చికెన్ తినాలని చెప్పి ప్రతి సండేనో లేదంటే పండుగలు వచ్చినప్పుడు మనం ఒక కోడిని కోసుకొని తినేది ఆనవాయితీ ఉంది.
అయితే ఆ ఒక రోజు మనము ప్రోటీన్ సంపాదించుకుంటున్నాము. మరి మిగిలిన 6 రోజులు ప్రోటీన్ మనకి ఎలా వస్తుంది? అది మనకు సమృద్ధిగా అంటే రావాల్సినంత ప్రోటీను మనము మిగిలిన 6 రోజులు మనం తినే ఆహారంలో ఉండదు, అది దొరకదు. Sri Balu Naik from FSSAI to please state some words on the myths what is being carried out on it and what is that FSSAI is doing for this, sir. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ పెద్దలకు నమస్కారం. నేను FSSAI నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ డైరెక్టర్ అండ్ లైసెన్సింగ్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ తెలంగాణ. సో ఈరోజు మనం ప్రపంచ ఎగ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, దీనివల్ల మనకి ఏమి ఉపయోగం? సో ఇప్పుడు మీరు ఎవరినైనా వేద ఆశీర్వచనాలు కానీ ఎవరైనా పెద్దలు మనం దీవించినప్పుడు శతమానం భవతి శతాయుష్యుస్ అంటే 100 years మనం జీవించాలనుకుంటున్నాం. సో మనం ఏంటంటే ఈ మధ్యలో మిత్స్, నేను సార్ అన్ని సైంటిఫిక్గా కవర్ చేశారు కాబట్టి నేను ఈ మిత్స్ సోషల్ మీడియా వచ్చే మిత్స్ గురించి కొన్ని చెప్పదలుచుకున్నాను. కొన్ని ఫేక్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని విధంగా ఈ సోషల్ మీడియా వేరే దారి మళ్ళుతుంది. సో దీనికి సపోజ్ ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే 2 billion పీపుల్స్ హిడెన్ హంగర్ అంటే న్యూట్రియంట్స్, ప్రాపర్ న్యూట్రియంట్స్ లేక. ఇండియాలో 1 billion సైంటిఫిక్ రీసెర్చ్ డేటాతో చెప్తున్నాను. ఇది నా సొంత డేటా కాదు. మీరు కోడెక్స్లో చూడొచ్చు, FSSAI వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఏదైనా ఒక ఒక ప్రొడక్ట్ తీసుకుంటే FSSAI అన్ని ప్రొడక్ట్స్ రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో. ఇండియా అపెక్స్ రెగ్యులేటర్ FSSAI, స్టేట్ అండ్ సెంట్రల్. ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్టేట్ చూసుకుంటారు, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ సైంటిఫిక్ కమిటీ రిలేటెడ్, సైంటిఫిక్ ఎవిడెన్స్ రిలేటెడ్ రిస్క్ అసెస్మెంట్. FSSAIలో మోర్ దాన్ 200 మంది టాప్ రీసెర్చ్ సైంటిస్టులు పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు సపోజ్ ఎగ్గే తీసుకుంటే ఎగ్గు ప్రోటీన్ కంటెంట్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు, వీటి ఎలా కల్తీ చేస్తున్నారు, వీటికి టెస్ట్ పారామీటర్స్ ఏంటి అనేది ప్రతిదీ మీకు వెబ్సైట్లో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే మన హిడెన్ హంగర్ అని చెప్తున్నాం కదా, ప్రతి 3లో ఒకరు హిడెన్ హంగర్ ఉన్నారు. దీనికి రీజన్ మనం ఓవర్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్, సోషల్ మీడియా ఫేక్ వాటికి ఆకర్షితులు కావడం. ఇప్పుడు మీరు ఎగ్ తీసుకుంటే మీకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, విటమిన్స్ ప్రతి ఒక్కటి లభిస్తుంది ఎగ్ ద్వారా. సో ఇది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. సో FSSAI ఏం చెప్తుందంటే ఈట్ లోకల్, ఈట్ సీజనల్, ఈట్ సస్టైనబుల్. సో దీనివల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది. ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. ఇది తీసుకోవడం వల్ల చిన్నల నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో వస్తుంది కొంత ఏదో ప్లాస్టిక్ హెయిర్స్ రావడానికి ఆస్కారమే లేదు. టు బీ ఫ్రాంక్, ఫైనాన్షియల్ ఇది కాదు. అసలు మీరు అనుకుంటారు ఈ FSSAI ఎక్కడ టెస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. ఎవ్రీ డే మా ఆఫీసర్ ఈ రోజు కూడా గ్రౌండ్లో ఉంటారు. ప్రతి ఆఫీసర్ పర్ మంత్ 30 శాంపిల్స్ తీయాల్సిందే ప్రతి ఒక్క ప్రోడక్ట్. ఇవి మేము బయట మీడియాకి ఇవ్వం, కానీ రోజు రెగ్యులర్ యాక్టివిటీ ప్రతి స్టేట్లో, ప్రతి సెంట్రల్ లెవెల్లో ప్రతి యాక్టివిటీ అన్నీ రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉంటారు. సో ఇవే కాకుండా వేరే ఏదో యాంటీబయాటిక్స్ అంటారు, అవన్నీ రావడానికి ఛాన్సెసే లేదు. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మీరు FSSAI వెబ్సైట్లో చూడండి, వీటికి టెస్టింగ్ పారామీటర్స్ ఏంటిది, ఇది కల్తీయా కాదు. ఫస్ట్ మీరు లేబుల్ రీడ్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి లేబుల్ మీద దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంటుంది, దాంట్లో ఫ్యాట్ ఉంటుందా, దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుందా అని. ఇప్పుడు మనం ప్రతి ప్రోగ్రామ్ చూసుకుంటాం, ఇంట్లో ఏం జరిగినా స్వీట్ 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 స్వీట్. వరల్డ్ క్యాపిటల్ డయాబెటీస్ క్యాపిటల్ కాబోతుంది. రీజన్ ఏంటంటే అవగాహన లేకపోవడం. Manufacturing Association, my brand పేరు వచ్చి Poultry India, sir. We are trying to get awareness in all the stages of life, people like the youth and everything. As you know, today the social media is playing a big role and the negative spreads more faster than the good. So thank you, sir, for coming all the way on very short notice. We are making this first attempt to get all the big people of the industry and also the policy makers, so that a proper message is given to the youth here and it goes right to them. As a Sindoor attack, we really target them that this is what is good for your
health. Thank you, sir, for sparing time. And I would request now Sri R.P. Naidu, sir, APEDA GM, sir. So thank you, sir, for coming all the way. Yeah, good morning, everyone. Thank you, sir, for giving me the opportunity. మీరు అందరూ కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సెలబ్రేషన్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆర్పి నాయుడు. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఎపీడా అంటే ఏంటంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తారనమాట. మనకి ఇండియా నుంచి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఎగ్ అండ్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ మనం ఇండియా నుంచి ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఎపీడా సంస్థ దగ్గర నుంచి మీరు లైసెన్స్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇద్దరు సార్లు మాట్లాడారు. సార్ వెటర్నరీ కాలేజ్ నుంచి మనకి ఎగ్ వల్ల ఏమిటంటే బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళందరూ డాక్టరేట్స్ అన్ని మీకు అన్ని క్లియర్గా చెప్పారు. అలాగే మనకి బాలనాయక్ గారు కూడా FSSAI స్టాండర్డ్స్ అవి ఏమిటి, దానికి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక వేలో చెప్తాం అనుకున్నాను. ఇప్పుడు మన అందరికీ కూడా ఎగ్ ఉపయోగించండి, మనకు పిల్లలకి స్కూల్లో ఎవ్రీడే మనం ఎగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని అందరికీ చెప్పాం. బట్ మనతో పాటు మన కంట్రీని రక్షిస్తున్న మన ఇండియన్ మిలిటరీ ఆర్మీ అక్కడ మన మంచు కొండల్లో ఉంటారు. వాళ్ళకి మనం ఎలాగ ఎగ్ సప్లై చేస్తాము? వాళ్ళకి ఎగ్ సప్లై చేయాలంటే అది ఏంటంటే మనకి ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి లైసెన్సింగ్ ఇష్యూయింగ్ అథారిటీ ఎపీడా అనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ హైదరాబాద్లో ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ వీళ్ళు వెంకటేశ్వర యాజరీస్ వాళ్ళతో ఉన్నది సాద్నగర్ దగ్గరే. అలాగే ఇంకొక కంపెనీ కూడా మనకి ఈ తెలంగాణలోనే ఈవెన్ మనకి ఎగ్వే ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ ఉన్నది. వాళ్ళు ఈ ఎగ్ పౌడర్ని తయారు చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి ఇంకేం ప్రాబ్లం లేదు, 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకొని దాంట్లో కావాల్సి మిక్స్ చేసుకుని ఆమ్లెట్ లాగా తీసుకుంటారు. వాళ్ళు ఏంటి ఈ ఎగ్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇంక ఫర్దర్గా కండిషన్స్ ఏమో ఈ ఎగ్ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే మా కంపెనీ మేము ఎప్పుడైనా లైసెన్స్ ఇవ్వాలన్నమాట. దానికి ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా CFTRI అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్స్ ఇస్తారన్నమాట, ఏ టెస్ట్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేసిన తర్వాతే వాళ్ళకి ఎగ్ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు అనమాట. ఈవెన్ ఫ్రెష్ ఎగ్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఈవెన్ డే ఓల్డ్ చిక్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే కూడా మా ఎప్పుడైనా సంస్థ నుంచి ఇలాంటి ప్లాన్స్ అన్ని కూడా పెట్టాలన్నా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ MOFPI వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సబ్సిడీస్ వస్తాయన్నమాట. ఆ సబ్సిడీస్ అవి తీసుకొని ప్రాపర్ లైసెన్సింగ్ సిస్టమ్ అది తీసుకొని అప్పుడే వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని లోకల్గా కూడా సేల్ చేస్తారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. మీకు ఆల్రెడీ మనకి చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. మనకి ఫ్రెష్గా కావాలంటే మనం చికెన్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం. బట్ వేరేజ్ మీకు ప్రాసెస్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ సేమ్ ఇది మా ఎపీడా సంస్థ యొక్క మాకు ఏంటంటే ఈ ఎపీడా సంస్థలో ఒక 700 ప్రోడక్ట్స్ అగ్రికల్చర్, పౌల్ట్రీ, మీట్, బఫ్లో మీట్ అన్నీ కూడా ఈ లైసెన్సింగ్ అథారిటీ ఇష్యూ 700 ప్రోడక్ట్స్ మనకు కవర్ అవుతాయి. ఎక్సెప్ట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో వేరే బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్స్ ఎంపైర్ అంటే మెరైన్ అనమాట. అది ఈ పౌల్ట్రీ అండ్ ఎగ్ అనేది ఈ మా ఎపీడా సంస్థలోకే కవర్ అవుతుంది అనమాట. KG Anand, sir, from Venkateshwar Hatcheries Limited, General Manager, sir, to please give the clear depth on the, sir, we are trying our best to get knowledge to the people. I'm sure this press meet, this first time we are trying to get the government officials and people from various states to make understand. So your views on egg day, sir. Thank you very much, Uday garu. Firstly, sir, on the occasion of World Egg Day, press conference arrange చేసిన వచ్చిన ప్రతినిధులకు, ప్రెస్ వారికి, మీడియా వారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో అక్టోబర్ 2nd ఫ్రైడే నాడు వరల్డ్ ఎగ్ డే అని చేసుకుంటారు. అలాగే మనం ఇండియాలో కూడా వరల్డ్ ఎగ్ చేస్తున్నాము. కానీ వరల్డ్ ఎగ్ డే అనగానే దీని ఇన్క్రెడిబుల్ ఫుడ్ డే అనడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎగ్ అనేది ఎగ్ కాదచ్చే హోల్సమ్ ఫుడ్. భారతదేశంలో మనం ఇవాళ నంబర్ 2 పొజిషన్ ఉన్న వరల్డ్లో దాదాపులో 142 బిలియన్ ఎగ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ తీసుకుంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఇంకా దాదాపులో 90-92 ఉన్నాయి. మనం న్యూట్రిషన్ రికమెండేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రతి మనిషి వారి వెయిట్ ప్రకారంగా 1 గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఒక 70 కిలోలు ఉన్న ఒక మనిషి 70 గ్రాముల ప్రోటీన్ రోజుకు తీసుకోవాలి. కానీ మీరు ప్రోటీన్ అవైలబిలిటీ వరకు తీసుకుంటే
70 వరకు అసలు మన భారతదేశంలో ప్రోటీన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ ఉంది. మీరు పప్పు దినాలు తీసుకున్నా లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా అసలు అవైలబిలిటీ ఉండేది కాదు. అప్పుడు డాక్టర్ బివి రావు గారు మన భారతదేశంలో ఉన్న ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ కొన్ని స్టంటెడ్ గ్రోత్ ఇవన్నీ మనసులో ఉంచి మనకి ఇండస్ట్రీకు అలాగే ప్రజలకు కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఎగ్ ప్రొడక్షను పౌల్ట్రీను అప్పుడు వారు స్టార్ట్ చేశారు. ఇవాళ మనం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నా ఇప్పటికీ మనం ఇంకా 100% ఇంకా పెరుగుదల అవసరం ఉంది. ఎందుకంటే దాదాపులో 180 ఎగ్స్ మనం తినాలి. 180 ఎగ్స్ పోతే ఇప్పటికీ మనం 90 ఎగ్స్ ఉన్నాం. ఇండస్ట్రీ తరఫు నుంచి కాకుండా ప్రజల తరఫు నుంచి ఆలోచిస్తే ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్. 2 గుడ్లు తింటే మీకు దానిలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా దానిలో సమకూర్చే మొత్తం అంతా ప్రోటీన్స్ ఉంటాయి. మనం ఇండియాలో ఓన్లీ బికాస్ అవైలబిలిటీ లేక ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం. అంటే రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, ఇటువంటి తినేవాళ్ళము. అది ఆహారానికి మంచిది కాదు. మీకు అందరికీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి మీకు తెలిసి ఉంటుంది, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ గారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రతి వారు కూడా కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ మీరు ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒక గుడ్డులో దాదాపులో 11 నుంచి 12 గ్రామ్స్ మీకు ప్రోటీన్ ఉంటుంది. మీరు మిగతా ఇంపార్టెంట్ వైటమిన్స్ మినరల్స్ తీసుకుంటే అన్ని అమినో యాసిడ్స్ మనకు బాడీకి కావాల్సిన అమినో యాసిడ్స్ని కూడా దొరుకుతాయి. వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ కే, సెలీనియం, ఆ తర్వాత అలాగే వైటమిన్ బి కాంప్లెక్స్ అన్నీ కూడా. ఇది కాకుండా మజిల్ స్ట్రెంగ్త్నింగ్ కోసం అని చెప్పి మనకు ప్లస్ వయసు వచ్చిన వారికైనా సరే చిన్నపిల్లలకైనా సరే మెంటల్ స్ట్రెంత్ కైనా సరే మనకు ఖచ్చితంగా డి కావాలి. బోన్ స్ట్రెంత్కు మజిల్ టైటింగ్ చేసుకోవడానికి. అలాగే కోలిన్, ఎందుకంటే మనకు కోలిన్ ఉంటే కానీ ఈ ఫ్యాట్ ఆల్మోస్ట్ అందరు కూడా చూసుంటారు. కోలిన్ క్లోరైడ్ ఎందుకు అవసరం ఉందంటే మనకు ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది ప్రాబ్లం. ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ తినడం వల్ల మనకు ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే మనకు కోలిన్ ఖచ్చితంగా బాడీలో కావాలి. ఎగ్ ద్వారా కోలిన్ క్లోరైడ్ అవుతుంది. 2 గుడ్లు తిన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. 96 వియానాలో వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందండి టు స్ప్రెడ్ ద ఇంపార్టెన్స్. గుడ్డు హ్యూమన్ డైట్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది స్ప్రెడ్ చేస్తానికని ఒక డే సెలబ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. సో మీరు అంటే కొన్ని చాలా పాయింట్లు అందరూ చెప్పారు కాబట్టి జస్ట్ ఫ్యూ పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఒకటి, తల్లి పాలకి క్లోజెస్ట్ మ్యాచ్ నేచర్లో ఏదన్నా ఉందంటే కోడిగుడ్డే. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్. రెండోది, ఇంకో పాయింట్ మొన్న ఎందుకో నేను జస్ట్ ఒక అసలు ఎట్లా ఇండియన్ ఎగ్ పోల్ట్రీ ఇండియన్ ఎగ్స్ ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీకి ఇండియన్ హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చూస్తానికి. సో 1970 నుంచి ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే 47% సార్లు పెరిగింది. అంటే అప్పుడు రూపాయి ఉన్నది ఇప్పుడు 47 రూపాయలు ఉంది. ఆ ప్రకారం చూస్తే మీకు పాలు 57 రూపాయలు ఉండాల్సింది ఇవాళ 67 రూపాయలు 68 రూపాయలు కలాగా అమ్ముడుపోతుంది. పప్పు కూడా 130 రూపాయలు ఉండాల్సింది మీకు తెలుసు ఏ రేట్లో ఉందో, దగ్గర 170-200 మధ్యలో ఉంది రీటైల్ ప్రైస్ చెప్తున్నాను. అదే లెక్కలో చూస్తే ఇవాళ గుడ్డు 11.5 రూపాయలు ఉండాలి, కానీ గుడ్డు ఇవాళ మీకు 6 రూపాయలు 6.5 రూపాయలు దొరుకుతుంది. సో ఇండియన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ దేశానికి ఎంత సేవ చేసిందన్నది మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు. వచ్చే 20 సంవత్సరాల్లో కూడా వికసిత్ భారత్ చూస్తుంటే ఎస్టిమేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4 రెట్టింపులు పెరుగుతుంది. దాంట్లో కూడా మేము కాన్ఫిడెంట్ ఏంటంటే గుడ్ రేట్ అంత పెరగదు. గుడ్ రేట్ కనీసం ఒక 20% దానికన్నా తక్కువే ఉంటుందని చెప్పి. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ పోల్ట్రీ యాజ్ బ్రాడ్. ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో, ఇది ఎట్లాగవుతుందండి అని చెప్పి. ఇది 90 years బ్యాక్ డిస్కవర్ చేశారండి హైబ్రిడైజేషన్ చికెన్స్. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ అది సెలబ్రేట్ చేస్తున్నారు ఆ కంపెనీ. మేజర్ ఏంటంటే, మీరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, డోంట్ రీడ్ ఇట్ ఎనీ అదర్ వే. మన బెస్ట్ క్రికెటరు ఉమెన్ మెన్ బెస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని అలా క్రాస్ చేస్తే ఇంకా మంచోళ్ళు కూడా, అది దట్ ఈస్ ద సైన్స్ అంతే. సో దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 90 years అండ్ వీ బీన్ సెలెక్టింగ్ ఓన్లీ ద టాప్ 5% పర్ఫార్మెన్స్. సో 90 years బ్యాక్ టాప్ 5లో నుంచి నెక్స్ట్ ఇయర్ దాంట్లో టాప్ 5 అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. So that's it. There is no other magic to it. They've just been selecting the top performers. రెండోది,
పోల్ట్రీ న్యూట్రిషన్ గురించి తెలిసినంత ఎవరికి అసలు ఏ యానిమల్ హ్యూమన్స్ కూడా నన్ను అడిగితే కనీసం 40-50 సంవత్సరాల వెనకాల ఉన్నాడు, ఎస్పెషలీ ఇన్ అప్లికేషన్. సో ఐ థింక్ ఈ మూడోది ఏంటంటే అఫ్కోర్స్ ఆ ఫార్మింగ్ హౌసింగ్ ముందు అప్పటికి ఇప్పుడు చూస్తే ఫార్మ్స్ ఏ విధంగా ఉండేవి, ఏ విధంగా కడుతున్నారన్నది చూస్తే కూడా చాలా మార్పు. ఈ మూడిట్ల వల్ల బేసిక్లీ ఈ అడ్వాంటేజెస్ వస్తున్నాయి. స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. పోల్ట్రీ ఇండస్ట్రీ ఇండియాలో మహత్తరమైన పొజిషన్లో ఉంది. డెఫినెట్గా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. గత 45 ఏళ్ళుగా ఎవ్రీ ఇయర్ యావరేజ్లో లేయర్ అండ్ బ్రాయిలర్ చూసినట్లయితే సుమారు 8% పెరుగుతూ వచ్చింది. ఇండస్ట్రీ గ్రోత్కు మాకున్న లిమిటేషన్ వల్ల పర్ క్యాపిటల్ కన్సంప్షన్ పెరగకపోవడమే. పర్ క్యాపిటల్ ఈరోజు 105 వరకు ఉంటే సుమారుగా మనకు సురేష్ గారు చెప్పినట్టుగా 3.5 times పెరగాల్సిన అవసరం ఉంది. అంటే 350% అంటాం కదా, 365x చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికోసమని మనకున్న ఇబ్బందులలో ఒకటే కన్జంప్షన్ పెంచడం. మీడియా మిత్రులు ఒకటే కోరేది, గుడ్ల గురించి ఇప్పటికే వక్తలు చాలామంది చెప్పారు. గుడ్డు అనేది బంగారం అని చెప్పొచ్చు. గుడ్లో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే ఎంత తక్కువ అనుకున్నా 25 రూపాయల విలువ ఉన్నటువంటి గుడ్డు ఇది. దాన్ని మేము ప్రమోట్ చేయలేక మా వరకు మేము కూడా చేయాల్సిన చాలా ఉంది. దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది. తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ గుడ్ల పైన ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించాల్సిన అవసరం ఉంది. గుడ్డు వెజిటేరియన్ అనేది అందరికీ తెలుసు, కానీ పండుగలు వచ్చినప్పుడు గుడ్ల కన్సంప్షన్ తగ్గుతుంది. అసలు పూజలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా డెఫినెట్గా గుడ్లు తినొచ్చు, ఎందుకంటే గుడ్లలో ప్రాణం లేదు. మహాత్మా గాంధీ చెప్పారు. మహాత్మా గాంధీ విషయాలు అన్నీ నమ్ముతాం, కానీ ఎందుకు నమ్మట్లేదు తెలియదు. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మనది 365 రోజు. ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది, సొసైటీ బాగుపడుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రత్యక్షంగా రంగారెడ్డి డిస్టిక్లో 50 విలేజ్ల్లో, మన విలేజ్లోనే మన మెజారిటీ పాపులేషన్ ఉంది. పర్సనల్గా నేను వెళ్ళి సర్వే చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యం గురించి స్టడీ చేయడం జరిగింది. 65% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో అండర్ వెయిట్ అంటే మీరు నమ్మలేరు అసలు. 25 ఉండాల్సిన వాళ్ళు 12 kgs ఉన్నారు, 20 ఉండాల్సిన వాళ్ళు 10 kgs ఉన్నారు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది. ఇది డెఫినెట్గా మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కనేమో మా ఇండస్ట్రీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అయినా కూడా ఇవ్వడానికి రెడీ ఉంటే, ఈరోజు తినేవాళ్ళు లేరు, తినిపించే వాళ్ళు లేరు, దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. మూఢనమ్మకాలు ఎక్కువ సర్క్యులేట్ అవుతాయి మంచి విషయాల కంటే. డెఫినెట్గా మేము ఈ ఫోరంలో చెప్పేది ఒకటే, మీరు కన్జంప్షన్ పెంచడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ బాగుపడుతుంది, లక్షలాది మందికి ఉపాధి ఏర్పడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ స్పోర్ట్స్లో చూసినట్లయితే కూడా ఇండియాలో స్పోర్ట్స్ మెన్ పరిస్థితి వరల్డ్ ప్రపంచంలో చూసినట్లయితే చాలా వెనుకబడి ఉన్నాం. ఈరోజు జపాన్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ సుమారుగా 360 గుడ్లు ఉంటే మనం ఎందుకు తక్కువ తింటున్నాం అనే విషయం ఆలోచించాలా. తర్వాత ఈరోజు జపాన్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే 360 నుంచి 700 తింటేనే ఇంతకన్నా మంచి ఆరోగ్యమైన ఫుడ్ లేదు, ఇంతకన్నా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చూసినట్టు ఇంతకన్నా బెటర్ ప్రోటీన్ లేదని చెప్పేసి వాళ్ళు 700కి ప్రతి తలసరి వినియోగానికి వాళ్ళు టార్గెట్ చేశారు. జపాన్, చైనాలో కూడా మనకి ఎంతో ప్రొడక్షన్. ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కాలేజీలు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. నేను PhD 35 years బ్యాక్ చేసినప్పుడు ఇప్పటివరకు మాకు రియల్ ఛాలెంజ్ ఇండస్ట్రీలో లేదు. క్వాలిటీ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం, మా నాలెడ్జ్ ఉంది, మేము వర్క్ చేయడానికి రెడీ ఉన్నాం. కానీ కన్జ్యూమర్ అడిగితేనే ఏదైనా వస్తుంది, డిమాండ్ చేస్తేనే సప్లై వస్తుంది, ఆ క్వాలిటీ పెరుగుతుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాము. మేము ఆల్వేస్ రెడీ ఉన్నాము. మళ్ళీ ఇండస్ట్రీ తరఫున మేము తీసుకెళ్లి ఫామ్ చూపిస్తాము, ఎంత శ్రద్ధగా పెంచుతున్నాము. ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టుగా ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. మనుషులు కూడా కోళ్ళలో ఎట్లయితే మేము పోషక విలువలు ఆలోచించి ఇస్తున్నాము, మనుషులు ఆరోగ్యంగా తినడానికి 20 ఏళ్ళు పడుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా నా దగ్గర రావచ్చు, నేను చూపిస్తాను మా ఫార్మ్స్ ఎలా ఉంటాయో, ఏ విధంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. She's a special guest for the sports star for this first World Egg Day. So we request Sir Srinivas sir will talk about you and then you can join us. ప్రముఖులు, పోల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా పెద్దలు, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నాయక్ గారు, నాయుడు గారు, బాలస్వామి గారు, డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, ఐపెమ్మ ఉదయ్ గారు మరియు చక్రధరరావు గారు, అందరికీ అభినందనలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వరల్డ్ ఎగ్ డే అక్టోబర్ 2వ శుక్రవారం నాడు జరుపుకుంటున్నాము. కారణం ఏంటంటే భారతదేశం అందరూ చెప్పినట్టుగానే 2వ స్థానంలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గుడ్లు కానీ చికెన్ కానీ ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటంటే దాని మీద కొన్ని అపోహలు ఉండి, మన దగ్గర పల్లెటూళ్ళల్లో కొన్ని అపోహలు చాలా త్వరగా వేరే వాళ్ళకి చేరుతాయి. కాబట్టి అటువంటి ప్రలోభాలకు కానీ కొన్ని మిత్స్ అంటే అపోహలకు కానీ తావు లేకుండా సోషల్ మీడియా అందరూ కూడా తగినటువంటి ప్రచారం చేసి కోడిగుడ్ల వినియోగతని పెంచాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే
జెనెటిక్ పరంగా చాలామంది చెప్పారు, ఇప్పుడు ఇద్దరు చెప్పారు, డాక్టర్ గారు సురేష్ గారు. జెనెటిక్ పరంగా జన్యు పరంగా కోడిగుడ్ల ఉత్పత్తిని కానీ బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తిని కానీ త్వరగా పెరగడానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి దోహదపడుతుందో అదేవిధంగా మీరు చూస్తున్నారు అగ్రికల్చర్లో కూడా, పశువుల్లో కూడా చిన్న బాల్యంలోనే అవి ఎదగరావటము, కట్టడము, ఈనటము అని జరుగుతూ ఉంది. అలాగే అరటిపళ్ళు కానివ్వండి, పపాయ కానివ్వండి, మీరు చూస్తే చిన్న చెట్లే ఎక్కువ కాయలు కాసి ఇదవుతుంది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు మీరు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి కోడిగుడ్లు కూడా కోళ్ళ పెంపకం కూడా ఇలాంటిదే అని చెప్పేసి అందరికీ చెప్పి సహకరిస్తానని కోరుతున్నాను. మనం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ముఖ్య అతిథిగా సుశ్రుత కుమార్ గారిని తీసుకొచ్చాము. ఆమె చిన్న వయసు నుండి హార్స్ రైడింగ్లో చాలా అద్భుతంగా, అంటే ఆమె వయసు 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర కొంపెల్లిలో చిన్న గుర్రాల మీద ఏదో విధంగా వాళ్ళ తాతగారు చెప్పినట్టుగా హార్స్ రైడింగ్ చేస్తానని చెప్పేసి నేర్చుకుంది. ఆ అలవాటు అలాగ 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు 14 సంవత్సరాల వయసు ఉంది. ఆమె 8వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్సు, పల్మనాలజిస్ట్ అండ్ వాస్కులర్ సర్జన్. ఆమె ఉత్సాహాన్ని చూసేసి ఆమె వయసు 10 ఉన్నప్పుడు చెన్నైకి పంపించి అక్కడ హార్స్ రైడింగ్ నేర్పించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత 11వ ఏట మళ్ళీ బెంగళూరుకు వచ్చేసి ఆమె ఈరోజు ఎంబసీ ఇంటర్నేషనల్ రైడింగ్ స్కూల్లో ఒక మంచి ఛాంపియన్గా నిలిచారు. మిగతా అందరితో కంపీట్ చేసేసి, పెద్దవాళ్ళతోనూ ఆ వయసు వాళ్ళతో కంపీట్ చేసేసి ఈ రోజున ఆమె ఒక ఛాంపియన్గా అవతరించారు. ఆ చిన్న వయసులో ఇంత అద్భుతంగా రాణిస్తున్నటువంటి సుశ్రుత కుమార్ గారిని మనం ఈరోజు సన్మానించుకుంటున్నాం. సుశ్రుత కుమార్, ప్లీజ్ కమ్. అంటే వయసుతో సంబంధం లేదు, ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా చక్కగా అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. సుశ్రుత కుమార్, ప్లీజ్ కమ్. కుమార్, సుశ్రుత రామ ఇంత పిన్న వయసులో ఇంత సాధించింది, సొంత ఖర్చులతో, సొంత విద్యతో. అందరూ కూడా కరతాళధ్వనులతో ఆమెను సన్మానిస్తున్నప్పుడు అభినందించండి, ప్రోత్సహించండి. కంగ్రాచులేషన్స్ సుశ్రుత. ఓకే. ఇక్కడ ఉన్న అన్ని గ్రూపుల వాళ్ళు, అన్ని గవర్నమెంట్ వాళ్ళ తర్వాత వెంకటేశ్వరాచార్య వారు, శ్రీనివాసాచార్య వారు, ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా ఈ రకంగా ఈ అమ్మాయిని సన్మానిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆమెకు మంచి భవిష్యత్తు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం. చాలా మంది స్పోర్ట్స్లోకి వెళ్తున్నారు, కొంతమంది చదువుల్లో చాలా గొప్ప చేస్తున్నారు, కొంతమంది వేరే వేరే రకాల స్పోర్ట్స్లో పాల్గొని గొప్పగా అవుతున్నారు. ఈ జనరేషన్లో చాలా మందికి బలం లేకుండా ఉంటుంది. Protein source no, egg is the best source of protein you can give to your child. Thank you. Thank you so much. We wish you all the best for your sports area. And with this, we start a new para in our Won the Karnataka State Championship and have participated in currently 2 international competitions in India. So we see on the world map now again in the sports activity show. Here. First of all, I would like to thank you for coming and giving us this coverage, which is national coverage which we are doing today. And IPEMA, Poultry India, is trying to promote all the good causes for our poultry community. Today, World Egg Day. This should go in a better way. That's why we have taken few measures like
inviting the new budding sportsmen who will be doing good work for the country. Then the government represent from the government side. And I was in, yesterday I was in Lucknow, where the Deputy Chief Minister also of Lucknow was very much adamant on promoting egg in UP state. Even in UP, the Chief Minister Yogi Garu has said that it is a pakshi phal. So it is such clear that it is purely a vegetarian food. And as we go back to the history back, even our father of nation, Gandhiji, said that it is a purely egg which is you can consume, as it can be considered as a veg. So I hope that the message to the youth and all the ages goes very clear that consumption of egg is important, and to stay healthy, to be fit and to be alert, this is the best low cost protein which every mother should think. There's a big saying which our industry people say in Telugu, after mother's milk, the purest form is the egg. So I'm sure each and every mother of our country should realize that this is important supplement for our children for a better future. So with this, I would now request Mr. Balaswamy to give us the poster launch, and then we'll have the egg. Everybody would have one egg on his and have a consumption of that. ఆదివారం కాదు, సోమవారం కాదు, ప్రతిరోజు గుడ్డు తినాలి. ఓకే, వెయిట్ డే సెలబ్రేషన్ చేస్తున్నామండి. ప్రపంచం అంతా కూడా అక్టోబర్ 2nd ఫ్రైడే నాడు వరల్డ్ ఎగ్ డే చేస్తారు. ఆ పద్ధతిలో ఇండియా కూడా చేస్తున్నాము. మనకందరూ తెలిసినట్టుగా గుడ్డు అన్నది మంచి పౌష్టిక ఆహారం. ఎస్పెషలీ ఇండియాలో ఎక్కడైతే మనకి మాల్ న్యూట్రిషన్ ఉందో, చిల్లల్లో స్టాండర్డ్ ఫుడ్స్ ఉందో, ఈజీగా అవైలబుల్, అఫోర్డబుల్, కంప్లీట్ హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఏదంటే ఉందంటే అది గుడ్డు. మనకి ఇప్పటికి కూడా ఓన్లీ దాదాపులో పర్ క్యాపిటల్ 100 eggs ఉన్నాయి. మన దాదాపులో 350 గుడ్లు దాకా మనకి పర్ క్యాపిటల్ తీసుకోవాల్సిన పొజిషన్ ఉంది మనకు. ఆ ఉద్దేశంతో ప్రజలందరికీ గుడ్లు తినండి, రోజుకు 2 గుడ్లు తినడం మంచిది అన్న పద్ధతిలో మేము చేస్తున్నాము. మీరు అందరూ చూసే ఉంటారు. ఏఏజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు గారు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 2 గుడ్లు తినడం మంచిది. మీకు అన్ని రకాలుగా వైటమిన్స్ బి కాంప్లెక్స్ మొత్తం అంతా కూడా కే, డి, కోలిన్ ఏది కావాల్సిన గుడ్డు అంతా కూడా సరిపాలలో మీకు అందుతుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ appealing to all the consumers to eat eggs and be healthy. Today, 9th October, World Egg Day. ఇక్కడ హైదరాబాద్లో వరల్డ్ ఎగ్ డేలో ద గుడ్నెస్ ఆఫ్ ఎగ్, ఈ వరల్డ్ ఎగ్ డేలో మనకి ఉన్న ఆహారం, దానికి ఉన్న గుడ్నెస్ ఆఫ్ ఎగ్, దానికి ఉన్న విటమిన్స్, కాల్షియమ్స్ ఏం బాగుంది. దిస్ ఇస్ ఇక్కడ క్లియర్గా మనం వరల్డ్ ఎగ్ డే వచ్చి ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఇచ్చాము. ఈ గుడ్డు ఈజ్ బేసిక్లీ రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ హెల్త్, ఎవ్రీ ఏజ్ గ్రూప్. సో దీనికి ఉన్న డిఫరెంట్ బిట్స్, నెగటివ్ బిట్స్ ఇక్కడ తీసేసి పోల్ట్రీ ఇండియా ఇక్కడ అండర్ ఐసీఆర్ నుంచి పోల్ట్రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నుంచి గవర్నమెంట్ పెద్దలు ఇక్కడ వచ్చేసి సెలబ్రేట్ చేసినారు. దీని నుంచి ఒక పాజిటివ్ మేము ఒక మెసేజ్ పంపిస్తాము. గుడ్డులో ఉన్న గుడ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. సో ఈ గుడ్డుకి మీరు యూజ్ చేయండి. You can consume eggs in a good manner and get it used for the proper health development. పోల్ట్రీ ఇండియా దీని మీద చాలా దాకా వర్క్ చేస్తుంది. మంచి మెసేజ్ పోవాలని, చాలా దాకా నెగిటివ్ మార్కెటింగ్ వల్ల వార్తలకి నాట్ యూజింగ్ కన్సంప్షన్ ఎగ్ చేస్తలేదు. దీనివల్ల పోల్ట్రీ ఎగ్ డే వల్ల మేమందరికి ఒక మెసేజ్ క్లియర్గా ఇక్కడ పంపిస్తున్నాం మా మీడియా దట్ గుడ్ ఈటింగ్ ఎగ్స్ ఇస్ గుడ్. సండే హో యా మండే రోజు కావాలి. This is very good. So with this, I thank you once again. Okay, sir.